హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ Abhigav03. సో ఇవాళ అయితే ప్రీ వెడ్డింగ్ షూట్కి అయితే వెళ్తున్నాం. ఇవాళ. సో మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి వీడియోకి. వీ హ్యావ్ సమ్ ఎంటర్టైన్మెంట్. నా బైక్ మీద అయితే ఇప్పుడు పోవాలి. కార్ అయితే వేరే దగ్గర ఉంది. నా బైక్ మీద పోయి బైక్ అక్కడ పెట్టేసి కార్ తీసుకొని పోవాలి. ఇక్కడ నుంచి అయితే నాకు 4 కిలోమీటర్స్ అవుతుంది. బైక్ అయితే చెత్త నిన్న వాన పడ్డది కాబట్టి మొత్తం చెత్త ఉంది. బైక్ అయితే క్లీన్ చేయాలి, బట్ టైం లేదు. టైం ఆల్రెడీ 6 అవుతుంది. సో ఇప్పుడైతే పోతున్నాను అనమాట. ఈ బైక్ అక్కడ పెట్టేసి కార్ తీసుకొని స్టార్ట్ అవుదాం. కార్ అయితే మేడిపల్లి ఉంది. సో పోతూ మాట్లాడడం. కార్ అయితే మేడిపల్లి ఉంది. ఇప్పుడు స్టార్ట్ ఫ్రమ్ హియర్. ఇక్కడ నుంచి 4 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది. సో స్టార్ట్ ఫ్రమ్ హియర్. బైక్ చూడరు, మొత్తం చెత్త మొత్తం బైక్ అంతా చెత్త గాయ్స్. ఎందుకంటే మొన్న వాన పడ్డది అనమాట ఘోరంగా. టూర్సిందిలే తీయక దీన్ని ఎంత 1 వీక్ దగ్గర 1 వీక్ అవుతుంది. మొత్తం సో ఇక్కడైతే నా బైక్ పార్క్ చేసిన. ఇందులో అయితే కార్ రెంట్ తీసుకుంటాం అనమాట మనమైతే. సో ఇదైతే ఫస్ట్ టైం అనమాట ఇట్లా అయింది. కార్ రెంట్ తీసుకున్నాడు. ఎప్పుడైనా మన సొంత కారు ఉంటుండే, ఫస్ట్ టైం. ఇప్పుడు 3 టైమ్స్ ఇప్పుడు వైజాగ్ కాలనీ పోడు, కానీ ఇంతవరకు రెంటెడ్ కార్లో పోలే, సొంత కార్లోనే పోతుండే. ఈసారి మళ్ళీ 3 టైమ్స్ పోతే 3 టైమ్స్ ఎంజాయ్ చేయడానికే పోయినాం. కానీ సో ఇవాళ అయితే షూట్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ మనోడైతే ఇంకా లేవలే అన్నట్టు నిద్ర నుంచి. సో 12 అవర్స్ అయితే కారు తీసుకున్నాం రెంట్కి. లెట్స్ గో గాయ్స్. మనోడైతే లేచి వస్తున్నాను అనమాట ఇప్పుడు. స్టోరీ ఏంటంటే, ఇక్కడ ఈ కార్ రెంట్ అనేది నా పేరు మీదనే తీసుకున్నాను అనమాట. ఇందులో మొత్తం నా బండి తాళాలు అన్నీ, నా ఆర్సీ, నా లైసెన్స్ ప్రతి ఒక్కటి తీసుకురు. ఇటుకు వచ్చిన తర్వాత నేను స్టోక్ అయిపోయింది. నాకు నా బండి ఫోటోలు గిండోలు అన్నీ నాయి తీసుకుంటారు అనమాట. ఏమో నేను పిచ్చోని అవుతున్నా. నా పేరు మీద తీసుకురు వీళ్ళు. కార్ అయితే ఇన్నోవా అనుకున్నాం, కానీ ఇన్నోవా లేదనమాట. ఇటుక అయితే తీసుకున్నా. సో పర్ డేకి 1800 అనమాట. ఏదో స్కంద సెల్ఫ్ డ్రైవ్ కార్స్ అంట. నా తాళాలు గీలాలు అన్నీ తీసేసుకుర్రు. ఫక్, నేను ఎప్పుడు పెట్టలేను నా బండి అయితే ఇంతవరకు. లేచుకో. కార్ అక్కడైతే వాష్ చేస్తారు. ఇదే కార్ అనమాట, ట్యాక్సీ ఫ్రీ బండి. మన బండి అయితే ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోవాలంట. ఇవన్నీ అప్పుడే అంటాయి. మొత్తం ఈ బైక్స్ అన్నీ రెంట్ తీసుకున్న వాళ్ళే అంట. నేను వీళ్ళే అనుకుంటే ఇక్కడ దాకా ఈ బండి, కానీ ఇవన్నీ రెంటెడ్ తీసుకొని పోయినంట. మన బండి ఇక్కడ పెట్టిన. సో అక్కడ అయితే మన కార్ అయితే వాష్ చేస్తారు. రెంట్ తీసుకున్నది ట్యాక్సీ ప్లేట్ బండి ఇది. ఫస్ట్ టైం అయితే మనం ఇట్లా రెంట్ కార్ తీసుకొని పోతున్నాం. కార్ అయితే ఫుల్ నీట్గా క్లీన్ చేశారు. చూడేమో కానీ ఇలా ప్రాసెస్ పెద్దగా ఉంది. పిచ్చి తెంగుతుంది నాకైతే. ఇంకా ఫోటోలు తీసుకుంటారు. మా పిచ్చ పోరు కొడుతుంది. ఇప్పటికి అర్ధగంట అయింది వచ్చి. కారు ఇచ్చిలేదు, బొక్కలేదు. ఇలా ప్రాసెస్ పెద్దగా ఉంది. సో రెంటెడ్ కార్లు అసలు తీసుకోకపోతే ఆయన ఇంతవరకు ఎప్పుడు తీసుకోలేదు. ఇదే ఫస్ట్ టైం అనమాట తీసుకోవాలి రెంటెడ్ కార్. ఈ 1800 పెడితే కార్లో మంచిగా డీజిల్ వస్తే పోయి రావచ్చు. మా కార్లో ఇది అసలుకే అవుతలేదు. ఇది ఏమవుతాలి, ఇది అమ్మతో ఇప్పుడు అయింది. సో దిస్ ఈస్ అవర్ కార్, ఎర్టిగా కార్. ఈ కార్లో అయితే కొట్టుంటాయి అనమాట. ఈ కార్లో అయితే కొట్టుంటాయి. ఈ కార్లో మనం తూచి తీసుకోవాలి. ఈ కార్లని కొట్టుంటాయి. ఇది ఏమైనా అయిందనుకో మన మీద వేస్తారు. మళ్ళీ ఇంత ఇది కాకపోయినా చేసినా కానీ మన మీద వేస్తారు. సో బండి అయితే ఒకసారి వీడియో తీసుకున్నా, ఫుల్గా నీట్గా వీడియో తీసుకొని. సో నేనైతే స్క్రీన్ పక్కన వేస్తాను, నీట్గా వీడియో తీసుకున్నాను. ఎందుకంటే మళ్ళీ స్క్రాచ్లు ఉన్నా లేకపోయినా మన మీద నూకుతారన్నమాట. మన కాడ ఏం ప్రూఫ్ లేకుండా ఉండే. సో ఒక వీడియో తీసుకున్నా. సో మన లైసెన్స్, ఆర్సీ, ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్ తీసుకుర్రు.
కార్ ఇచ్చిర్రు. మన బైక్ అయితే అక్కడనే పార్క్ చేసేసిన. నేను ఏమనుకున్నా అంటే ఇక బైక్ తీసుకోవచ్చేమో అనుకున్నా, కానీ బైక్ తీసుకోనికి అయితే లేదు. సో అక్కడనే పార్క్ చేయాలంట. అక్కడనే పార్క్ చేసేసి సో పోతున్నా. ఇలా ఫ్యూల్ లేదు, ఫ్యూల్ కొట్టేయాలి. రేంజ్ అయితే 20 కిలోమీటర్స్ సంథింగ్ ఎంతో చూపిస్తుంది అనుకుంటా. నేను రేంజ్ చూపిస్తా, ఇది ఏందో కూడా అర్థమవుతలేదు. ఇది అయితే పైకి పోతుంది, కిందికి పోతుంది. అది ఏంది రేంజ్ అయినా యావరేజ్ ఫ్యూల్ ఎకనామిక్ అది ఏందో పదం కూడా అయితే కనబడుతుంది. సో 13 ఎంత ఉంది, అది 13 కిలోమీటర్స్ ఏమో ఉంది. సో ఇక్కడ నుంచి అయితే పోయి అక్కడైతే మామని ఎక్కించుకో. అక్కడనే ఉన్నా అనమాట మా మామ. సో అక్కడ పోయి ఇప్పుడు మా మామని ఎక్కించుకోవాలి ఉప్పలు పోయి. సో ఏంటంటే ఈ కారు ఆచి చూసి తోలుకోవాలన్నమాట. ఎందుకంటే ఏమన్నా అయితే మన మీద నొక్కుతారు ఈ కారుని అంతా. సో ఇచ్చులు కొట్టకుండా జాగ్రత్తగా, నిదానమే ప్రధానం అన్నట్టు, జాగ్రత్త పోయి జాగ్రత్త రావాలి. ఇవన్నీ నేను టాప్ స్పీడ్ అవి చెక్ చేయొద్దు, ఎందుకంటే మన బండ్లు కావు. మన సొంత బండ్లు అయితే అజారు వేసినా నడుస్తుంది, ఎందుకంటే ఇరిగినా మనం చేయించుకోగలుగుతాం. చేపించకపోతే మూల పడేస్తాం. ఇది అట్లా ఉండదు. ఈ కథ చేయించేదాకే మటు పడతారు. ఫస్ట్ బండి ఇయర్ మనది, మనం 3 లక్షల బండి ఆడ వండ పెట్టాలి పక్క. సో ఇదైతే జాగ్రత్త తీసుకొని జాగ్రత్త రావాలి, అది స్టోరీ అనమాట. ఐఎమ్ గోయింగ్ ఫ్రమ్ ఇక్కడైతే ఇప్పుడైతే మేడిపల్లిలో ఉన్నా. సో స్టార్ట్ అవుతుంది ఇడంగా. సో పోతూ పోతూ మాట్లాడుకుందాం మనమైతే. సో ఈ కార్ అయితే జెట్కా ఇస్తుంది అనమాట. ఎందుకంటే జెట్కా ఇచ్చిన అంటే ఇట్లా క్లచ్ మూమెంట్ అర్థం కావాలి కదా మనకు. ఫస్ట్ అయితే క్లచ్ మూమెంట్ అర్థం కావాలంటే కొంచెం టైం పడుతుంది. ఒక 5-4 కిలోమీటర్స్ పోయినాం అనుకో, అప్పుడు క్లచ్ మూమెంట్ అర్థమవుతుంది అనమాట. కొంచెం క్లచ్ మూమెంట్ అర్థం కావట్లేదు బండిది. గోయింగ్ టు వైజాగ్ కాలనీ గాయస్. ఇవాళ అయితే ఇది 4th టైం అనమాట. నేను ఓడైతే 4th టైం వైజాగ్ కాలనీ. 3 టైమ్స్ పోయినప్పుడు మొత్తం పొక్కిలే, మొత్తం ఘోరంగా ఎంజాయ్. ఈసారి అయితే ఎంజాయ్ కాదనమాట. సో ఇవాళ అయితే షూటింగ్ పోతున్నాం. లెట్స్ గో. ఇప్పుడు ఈ వే ఉంది కదా, ఇప్పుడు నేను ఏంటంటే రామంతపూర్ పోవాలి. కానీ ఇప్పుడు ఇది అంతా ఎట్లా అంటే ఊరు చుట్టూ తిరగాలి. ఇప్పుడు ఇట్లా చక్కగా పోవచ్చు మంచిగా. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది. కన్స్ట్రక్షన్ కాకపోతే చక్కగా పోవచ్చు. ఇప్పుడు నేను ఊరు చుట్టూ తిరగాలి. ఇప్పుడు ఈ నుంచి ఇట్లా పోయి అలా పోయి అట్లా పోయి అట్లా అమ్మ. ఇప్పుడు ఇప్పటికే లేట్ అయిందంటే ఇంకా లేట్. ఇది ఒకటి ఇప్పటికి కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇక్కడ అక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఈ బ్రిడ్జ్ మొత్తం కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి నేను ఇప్పుడు ఈ గల్లీ నుంచి పోయి మళ్ళా అలా 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 ఇక్కడ రానికి ఇదంతా తిరిగేసి వచ్చినాయి. ఇప్పుడు జస్ట్ అప్పుడైతే ఇలా వచ్చి వీడియో తీసుకొని ఇలా పోతుండే. ఇప్పుడు ఆ గల్లీల నుంచి అక్కడక్కడ అంతా పోయి ఇప్పుడు ఓకే గూగుల్ అయితే ఉరుతూనే ఉంటుంది. ఫస్ట్ ఆ మైక్ బంద్ చేయాలి. ఇదే ఫస్ట్ టైం. ఇప్పుడు ఈ ఫోన్ ఉన్న తర్వాత ఇప్పుడే పెట్టిన మ్యాప్స్, ఇంతవరకు ఇప్పుడు పెట్టలేదు. సర్కిట్ ఉంటుంది, గుర్తుంటుంది. ఏది తెలిసింది ఉర్రకే ఫస్ట్ మైక్ బంద్ చేయాలి ఫస్ట్. ఇది అంతా ఉంది. సో ఇప్పుడైతే పెళ్ళి కొడుకు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళని పికప్ చేసుకోనికి అనమాట ఈ లొకేషన్. మా మామ అయితే ఈ లొకేషన్ పెట్టండి ఇక్కడికి రాని. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది మా మామ ఇక్కడ పెళ్ళి కొడుకు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా బ్రిడ్జ్, వాళ్ళని పికప్ చేసుకోనికి అనుకుంటా మేబీ. సో ఇప్పుడే అయితే ఇక్కడికి వచ్చిన రామంతపూర్కి. ఇలా పాటలు సెట్ చేసాం, బోరు కొడుతుంది, ట్రై చేస్తుంది చెవులో. రైట్, పవర్ బ్యాంక్. ఇదైతే పవర్ బ్యాంక్ అయితే నాకు 2 ఫుల్ ట్యాంకులు మీన్స్ 2 ఫుల్ అయిపోతుంది నా ఛార్జ్ 2 టైమ్స్. దీంట్లో పెట్టేసాం, ఫోన్లో పాటలు సెట్ చేసాం. ఇప్పుడైతే స్మాల్ బ్రేక్ అనమాట, టిఫిన్కి ఆకలి అవుతుందని. షూటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. మన క్లయింట్స్ సో లొకేషన్
ఇక్కడ అయితే షూట్ అయిపోయింది. ఈ లొకేషన్లో అయితే ఇప్పుడు షూట్ చేసినాం. వీఆర్ గోయింగ్ టు మేబీ నెక్స్ట్ షూట్ నెక్స్ట్ లొకేషన్ లేదా వైజాగ్ కాలనీ. లెట్స్ గో గాయ్స్. మన కార్ అయితే అక్కడ ఉంది. మన క్లయింట్స్ దేర్ఫోర్ ఆమె అయితే మెయిన్ క్యాండిడేట్. నెక్స్ట్ లొకేషన్లో అయితే షూట్ అయిపోయింది. గోయింగ్ టు నెక్స్ట్ లొకేషన్. సో ఇక్కడైతే షూట్కి అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడే డ్రెస్అప్ అవుతారు ఇద్దరు. ఇది డ్రెస్అప్ అవుతారు. డ్రెస్అప్ కాగానే స్టార్ట్ చేసి లొకేషన్ అయితే మంచి ఏకదం ఉంది. ఇప్పుడు లొకేషన్ అయితే గాలి ఘోరంగా వస్తుంది. వాయిస్ వినబడుతుందో లేదు, ఘోరంగా వస్తుంది గాలి అయితే. గిట్ల ఉంది నల్లగా. ఇన్స్టాలేటర్ కార్ అయితే దీంట్లో కొంచెం సరిపోతుంది కదా. ఎంత బొచ్చా ఏంటో కిలోన్నర ఉంది. మరి ఎంత కేజీ? 150 కమ్మా. చికెన్ 150 తీసుకుంటే దగ్గర ఎంత ఏంటి అంటే బొచ్చన ఏంటి అన్నది మంచిదే. ఇది రవ్వ మంచిగా ఉంటుంది. బొచ్చాలో తక్కువ ఉంటాయి కదా ముళ్ళు. బొచ్చుందా? ఇదే బొచ్చ కన్నా ఇది టేస్ట్ బాగుంటుంది. 150కి అమ్మా కేజీ. 150 టేకింగ్ ఫిష్. సో వీళ్ళైతే కట్ చేసి కూర వండిస్తారు. ఇవన్నీ కూర వండేది అదే. ఇక్కడ మొత్తం ఎక్స్పెన్సివ్, సిటీ కంటే ఎక్స్పెన్సివ్. వెరీ వెరీ బ్యాడ్ గ్యాస్. గిమ్మల్లో ఈ కెమెరాలో బ్యాటరీ అయితే కంప్లీట్ దాంతో. సో మా కూర అయితే ఉంటుంది అనమాట. సో ఇప్పుడైతే అన్నం తినేసినాం. అన్నం తినేసి మొత్తం చెమట ఉంది. ఎండ ఘోరం కొడుతుంది ఇలా. షూటింగ్ అయిపోయింది ఇక్కడ ఈ వైజాగ్ కాలనీలో అయితే. ఇక్కడైతే వేసేసినాం. సో ఇక పోయే దారిలో ఇక మంచి మంచి లొకేషన్లో చూసుకుంటూ పోయి ఆడ ఒకసేపు ఇట్లా షూటింగ్ చేసుకుంటూ పోయి నిమ్మలంగా పడతాం అనమాట. ఇప్పుడే అన్నం తిన్నా. చేపలు దంచేసినాం అనమాట ఎగ్దాంలో. ఇంకో స్పాట్ ఇది దేవుంది. ఇది ఫేమస్ అయింది బాగా. బాగా వచ్చింది. ఇంకో స్పాట్ దేవుంది. సో మళ్ళీ స్టాప్, మళ్ళీ నైస్ లొకేషన్ అండ్ మళ్ళీ స్టాప్, మళ్ళీ షూటింగ్.